ఈరోజు దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి అని తెలియపరుస్తున్నాను. మీకు ప్రతిసారి చెప్పేది దేవుని వాక్యం శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి అని. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసాల్లో కూడా మనం పాలుభాగస్తులుగా ఉండాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఈరోజు నా ప్రసంగం టైటిల్ ఏమిటంటే మందస్సము మోసిన పాడి ఆవులు. మందాసాన్ని మోసిన పాడి ఆవులు నా ప్రసంగం టైటిల్ ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10-20 నిమిషాలు కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం ఈరోజు ఏమనుకోవద్దు, కొద్దిగా శ్రద్ధగా కూర్చోండి. ముందు వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది, వెనకొచ్చిన వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అర్థం చేసుకొని కొంచెం ఈ లెసన్ మొత్తం పూర్తి చేస్తే మీకు అర్థం అవుతుంది. కొన్ని మాటలు ప్రభునామాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాము. ఈ ప్రసంగం టైటిల్ మందస్సము మోసిన పాడి ఆవులు. చదువుకుందామా? చదువుకుందాం. అందరూ కూడా చదువుకున్నాం. వాక్య లేఖనంలో మొదటి సమూయేలు 6వ అధ్యాయము. మొదటి సమూయేలు 6వ అధ్యాయం. బైబిల్ ఉన్నట్టు వాళ్ళు అందరూ తీయండి. పిల్లలను కొంచెం డిస్టర్బ్ చేయబడమ్మా, మీ మాటలు నాకు వినపడద్దు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చాలు. యెహోవా మందస్సమును ఆ బండి మీద ఎత్తండి. ఏంటి? ఏ బండి మీద? ఏ బండి అది? మందస్సము. కానీ ఆ మందస్సం వస్తుంది ఏమిటి? పాడి ఆవులు కదా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మందస్సం ఎలా తయారు చేయబడిందో ఆ విషయాన్ని చెప్పి, ఆ మందస్సము లేని వారి జీవితంలో ఎలాంటి శ్రమ ఉందో, ఎలాంటి కష్టం ఉందో, ఎలాగ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారో, వాళ్ళ పరిస్థితి ఏమిటో ఈ కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. దయచేసి శ్రద్ధగా విన్నాం. మీరు కొంచెం ఆలస్యం అవుతుందేమో, ఒకవేళ వీలైనంత వరకు త్వరగా తీసుకుని వెళ్తాను. ఈ ఒక్క వారం ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను. మందస్సము ఎలా తయారు చేయబడింది అంటే, ఈ మందస్సము నల్లని తుమ్మకర్రతో చేయబడింది. ఎలా తయారు చేయబడింది? ఈ పాడి ఆవుల సంగతి చెప్పి ఈ తుమ్మకర్ర సంగతి చెబుతున్నారని అనుకున్నారు. పాడి ఆవులు లాస్ట్కి వస్తుంది అక్కడికి. హల్లెలూయా. ఈ మందస్సము దేనితో పొదిగించబడింది అయ్యా అంటే, నల్లని తుమ్మకర్రతో పొడిగింపబడింది. అలాగే ఈ తుమ్మకర్ర కనపడకుండా బంగారపు రేకుతో అది పొడిగింపబడింది. మందస్సము ఎలాగ తయారయ్యింది అనంటే, తుమ్మకర్రతో తయారయ్యింది. ఆ తయారైనట్టి ఆ తుమ్మకర్రకి బంగారపు రేకుతో అది పొడిగింపబడింది. బంగారపు రేకుతో అది పొడిగింపబడింది. పొడిగింపబడినాక అందులో మన్నగల బంగారు పాత్ర ఒకటి ఉన్నది. ఆ మందస్సములో అహరోను యొక్క చేతికర్ర, చిగురించినట్టు చేతికర్ర ఆ మందస్సములో ఉన్నది. 10 ఆజ్ఞలు కలిగినట్టు పలకలు ఆ మందస్సం లోపల ఉన్నాయి. ఆ మందస్సం పెట్టి పైన కరుణాపీఠం అనేది ఒకటి ఉన్నది. ఆ కరుణాపీఠముకి మీద 2 కేరేపుల లాంటి 2 బొమ్మలు, కేరేపుల లాంటి దేవదూతలు అటొకటి ఇటొకటి ఉండేది. ఆ కరుణాపీఠం మధ్యలో, కేరేపుల మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే
దేవుని సన్నిధి ఆ కరుణాపీఠం మీదకి దిగి వచ్చేది. ఎప్పుడైతే ఈ కరుణాపీఠం మీదకి దేవుని సన్నిధి దిగి వస్తుందో, దిగి వచ్చినమంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకి లోటు లేకుండా, ఇశ్రాయేలు ప్రజలు పడరాని కష్టాలు పడకుండా ఉండేదాని కొరకు ముందు జాగ్రత్తగా దేవుడు చెప్పే సలహాలు ఆ కరుణాపీఠం కలిగినట్టు ఆ మనస్సు మీదకి దేవుని సన్నిధి దిగి వస్తూ ఉండేది. దేవుని సన్నిధి ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలక్ట్గా ఉండేవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకునేవారు, ఇశ్రాయేలు ప్రజలు ముందుకు కొనసాగేదాని కొరకు దేవుని యొక్క సైన్యము, ఖడ్గము వారికి తోడుగా కనబడేది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క సన్నిధి మాట్లాడడం మానివేసేసింది. కారణం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుని యొక్క సన్నిధి అనబడిన మందస్సము లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మందస్సము ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేకుండా పోయిందో వాళ్ళు అక్కడి నుంచి విఫలము చెందుతూ వస్తూ ఉన్నారు. విఫలము చెందుతూ వస్తూ ఉన్న ఈ సందర్భాలలో దేవుడు మరలా అనేకమైన ఆలోచనలు వారికి ఇస్తూ ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారాగా తెలియపరుస్తున్న సందర్భాలు చాలా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మందస్సము ఇజ్ ఈక్వల్ టు దేవుడు రెండు ఉపకరణాలని మనకు తెలియపరుస్తుంది. మందస్సము ఇజ్ ఈక్వల్ టు దేవుడు రెండు ఉపకరణాలు. మందస్సములో రెండింటిని తయారు చేశారు. నెంబర్ 1 తుమ్మకర్ర, నెంబర్ 2 బంగారపు రేకు. తుమ్మకర్రకి సాదృశ్యముగా దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, తుమ్మకర్రకి సాదృశ్యముగా ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియపరుస్తున్నాడు. తుమ్మకర్ర అనగా దేవుని యొక్క మానవత్వానికి సూచనగా తెలియపరుస్తుంది. బంగారపు రేకు దేనికి సూచనగా మనకు తెలియపరుస్తుంది అంటే, బంగారపు రేకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి మనల్ని సూచిస్తూ ఉంది. తుమ్మకర్ర దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు యొక్క, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని సూచిస్తూ ఉంది. బంగారపు రేకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ మందసము ఎలా తయారు చేయబడిందంటే తుమ్మకర్రతోనూ అలాగా బంగారపు రేకుతోనూ. ఈ మందసములో పెట్టినటువంటి వస్తువులు నూనె యొక్క బంగారపు పాత్ర, ఆరోను చేతులు చిగురించినంటే కర్ర ఒకటి, 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలక ఒకటి ఈ మందసములో పెట్టారు. ఈ మందసము పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద 2 కేరేపులు ఉన్నాయి. ఆ కేరేపుల మధ్యలోకి దేవుని సన్నిధి దిగి వచ్చి దైవజనుడితో మాట్లాడటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఈ మందసము ఎక్కడ పెట్టారయ్యా ఇప్పుడు అంటే, ఎక్కడ పెట్టారని చెప్పాడు? ఎక్కడ పెట్టారని చెప్పి 7వ వచనంలో ఎక్కడ పెట్టారని చెప్పారు? మరొకసారి చదివి వినిపించండి అన్నమాట. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయిని పాడి ఆవులను వాటి రెండింటిని తోడి తెచ్చి ఆ రెంటిని కట్టి వాటి దూడలను వాటి నుంచి వేరుపరిచి ఈ దేవుని యొక్క మందసమును ఆ బండి మీద ఎత్తి సార్ పాడి ఆవుల మీద ఎత్తారు. ఉదాహరణకి మనం చూస్తే కాడి మొయ్యాలంటే ఏమి వస్తాయి? కాడి మొయ్యాలంటే ఏమి వస్తాయి? ఎద్దులు మాస్తాయి. దున్నపోతులు ఉన్నాయా? దున్నపోతులేడా? ఎద్దులు ఉన్నాయా? ఎద్దులు మాస్తాయి, దున్నపోతులు మాస్తాయి. కానీ ఆవులు, అవి ఏ ఆవులు? పాడి ఆవులు, పాలించే ఆవులు. వాటి మీద పెట్టారు. దీని మీద పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు మందస్సము వారి దగ్గర లేకుండా పోయింది.
ఈ పని చేసినట్టు వాళ్ళు ఎవరో, ఈ మందస్సమును ఈ పాడావుల మీద పెట్టింది ఎవరు, కొత్త బండి చేయించింది ఎవరు? మనం చూస్తే ఇశ్రాయేలు ప్రతి సందర్భంలో మందస్సము లేని ప్రతి దిక్క ఇశ్రాయేలు ఓడిపోతూ వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఓడిపోతూ వస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉండవలసినది లేదు, ఉండాల్సింది లేదు. ఏమి లేదంటే మందస్సము లేదు. మందస్సం ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఆ మందస్సానికి దూరం అయిపోయారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎవరయ్యంటే భక్తులే, వీళ్ళు ఎవరయ్యంటే ప్రార్థన పరులే, వీళ్ళు ఎవరయ్యంటే దేవుని నమ్మిన వారే, వీళ్ళు ఎవరయ్యంటే బాప్తిసం తీసుకున్న వారే, వీళ్ళు ఎవరయ్యంటే ప్రభు రక్తాన్ని పంచుకున్న వారే, వీళ్ళు ఎవరయ్యా అంటే ప్రభు సన్నిధికి ప్రతి ఆదివారం పోయేవారే. బట్ ఇక్కడ మందస్సము లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చిన నీతో దేవుని మందస్సము నీతో పాటు ఉందా? దేవుని మందస్సము నీతో ఉన్నదా? బట్ దేవుని మందస్సు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయము నీదే. కొట్టు చాపటలో ఎక్కడికి వెళ్ళినా జయము నీదే. ఈరోజు విఫలము చెందుతున్నాము, సఫలపరచబడట్లేదు అంటే దీనికి గల కారణం ఏమిటంటే మందస్సము లేకుండా ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ఒక్కడే వెళ్తున్నావు ఊపుకుంటా, ఒకదాని వెళ్తున్నావు ఊపుకుంటా, ఒక్కదాని వెళ్తున్నావు. అందుకే నువ్వు విఫలము చెందుతున్నావు, అందుకే నువ్వు సఫలము కావట్లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన నెంబర్ 1 తప్పేమిటంటే దేవుని మందస్సము లేకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారట. ఏమండి? దేవుని మందస్సము లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళ్ళిన వారు ఓడిపోయి వచ్చారు అని చెప్తుంది వాక్యం. ఓడిపోతే మంచిదే, పోతే పాని ఓడిపోతారు, ఇంకొకసారి చూడొచ్చు. కానీ వీళ్ళు ఓడిపోవడంతో పాటు 4000 మంది ఈడ సైన్యం శత్రువు చేతులు చనిపోయారు. ఎంతమంది అండి? 4000 మంది శత్రువుతో చనిపోయారు, శత్రువు చేతులు పడి చనిపోయారు. మెడలు ఇరిగిపోయినాయి, నడుములు తొలగిపోయినాయి, రెక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు తెగిపోయినాయి. భయంకరమైన సావు వాళ్ళు అనుభవించారు. దీనికి గల కారణం ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్ముకున్నారు, కానీ మందస్సము లేదు వాళ్ళ దగ్గర. మందస్సము లేని యొక్క జీవితము నీ జీవితం పరిపాలన చేయలేదు. మందస్సము లేని జీవితము నీ జీవితానికి ఆనకట్టగా ఉండలేదు. మందస్సము లేని జీవితము నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఇష్టపడడు. కారణం ఏమిటో తెలుసా? తుమ్మకర్రతో పొడిగింపబడినట్టు ఆ మందస్సము, బంగారపు రేకుతో పొడిగించబడినట్టు ఆ మందస్సములో నీ కొరకు కరుణ పీఠము కట్టించి కేరీపులను పెట్టి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆ మందస్సము మీదకి నేను వచ్చి మాట్లాడి నీకు వస్తున్న ప్రతి శ్రమను, కష్టాన్ని, కన్నింటిని తొలగించడానికి మధ్యలో ఉండి మాట్లాడటానికి ఇష్టపడితే పరిశుద్ధతకు తప్పి అక్రమానికి చోటిచ్చి దైవత్వానికి దూరమైపోయి మందసాన్ని దూరపరిచి ఈరోజు ఒట్టి చేతులతో ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఓడిపోతూ విఫలం చెందుతూ వస్తున్నాం మన జీవితం. వాట్? దీనికి గల కారణం దేవుని మందస్సము మన మధ్యలో లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి గల కారణము దేవుని మందస్సము వారి మధ్యలో లేదు. మందస్సము లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మందస్సము లేకుండా వాళ్ళ గురి ఏమిటో తెలియక పరిగెత్తుతూ ఉన్నారు. మందస్సము లేకుండా విఫలం చెందుతూ వస్తూ ఉన్నారు. ఓడిపోతే పర్వాలేదు, కానీ సర్వనాశనమై వస్తూ ఉన్నారు. ఈరోజు నీతో పాటేనూ లేదు మందస్సము. నీ వారికి ఎలాగ వచ్చింది మందస్సము? నీకే తోడు లేదు మందస్సము, నీ వారికి ఎలాగ వచ్చింది మందస్సము? బట్ వాళ్ళు మందస్సము లేని ప్రయాణం చేశారు కాబట్టి విఫలము చెందారు.
కాబట్టి ఈరోజు నువ్వు కూడా మందస్సము లేకుండా ప్రయాణం చేస్తూ ఈ 2026 సంవత్సరానికి జనవరి ఎండింగ్ అయిపోయింది, ఫిబ్రవరి మాసంలోకి నువ్వు వచ్చి మందస్సము లేకుండానే ఒట్టి చేతులతో ఊపుకుంటూ మందిరానికి వచ్చి నీ పనుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి పోయినా వారితో నవ్వులాటే, వీరితో నవ్వులాటే, వారితో వ్యతిరేకమే, వీడితో వ్యతిరేకమే, వాళ్ళని చెడు చేసుకోవటము, వీళ్ళని చెడు చేసుకోవటము సమస్య జరుగుతుందంటే ప్రార్థన అనే అనుభవం నీ జీవితంలో లేదు కనుక మందస్సం దూరం అయిపోయింది. ప్రార్థన అనే బ్రతుకు నీలో నాలో లేదు కనుక మందస్సం దూరం అయిపోతుంది. ఈరోజు నువ్వు విఫలం చెందుతున్నావు. దీనికి గల కారణం మందస్సము లేదు. ఈ మందస్సము నీతో ఈ మందస్సము నీ కొరకే, ఈ మందస్సము నీ కొరకే. ఆ మందస్సం మీదకి దేవుని సన్నిధి దిగి వస్తున్నారు. కానీ వీళ్ళు ఓడిపోవటమే కాదు, ఎంతమంది 4,000 మంది చనిపోయారు. దీనికి గల కారణం ఎవరంటే ఇశ్రాయేలులే. దీనికి గల కారణం ఎవరంటే మందస్సం లేకపోవడమే. దీనికి గల కారణం ఏమిటంటే వాళ్ళు బ్రతుకు మార్చుకోకపోవడమే. ఈరోజు మందస్సం లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నవేమో, దేవుని సన్నిధి లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నవేమో, గౌరవం లేని వ్యక్తిగా, అగౌరవాన్ని పొందుకున్నట్టు వ్యక్తిగా, దేవుని మందిరంలో నుండి కూడా లెక్క చేయనట్టు వ్యక్తిగా, దేవుని మందిరంలో ఉండి కూడా వాక్యం విననటి వ్యక్తిగా, దేవుని మందిరంలో ఉండి కూడా పట్టనట్టుగా ఉండే వ్యక్తిగా, దేవుని మందిరంలో ఉండి కూడా దేవుని వాక్యం వచ్చి నిన్ను తగులుతుండా మార్చుకునే స్థితిగా నీ జీవితం ఉన్నదేమో. ఇప్పుడైనా ఈ సందర్భంలోనైనా మందసాన్ని చేతబట్టుకో, దేవుని సన్నిధికి ముందుకు పరిగెత్తు, ప్రభు కార్యం చేస్తాడు. ఇది ఏ అనుకోండి. బి మందసాన్ని వాళ్ళు గుర్తుపట్టారు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం. మేము ఓడిపోవడానికి గల కారణం మాతో మందస్సము లేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టారు. బి మందస్సము లేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టి మందస్సం ఎక్కడ ఉన్నట్టే సీలోకో అనబడినట్టు ఒక ప్రాంతంలో మందస్సం ఉన్నది. ఆ మందస్సం దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి మందస్సాన్ని పట్టుకొని ఆ మందస్సాన్ని తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి ఉండవలసిన స్థానంలో ఉంచకుండా యుద్ధ భూములు పెట్టారు. వాళ్ళు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో, ఏ ప్రాంతంలో అయితే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం దగ్గర మళ్ళీ ఈ మందస్సాన్ని పెట్టారు. ఒరే 4,00,000 మంది 4,000 మందిని మనం కోల్పోయాము. దీనికి గల కారణం ఏమిటంటే మందస్సం లేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టి, శ్రీలోకలో ఇలా ఉన్నట్టు మందస్సాన్ని గుర్తుపట్టి ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చి మరలా ఉండాల్సిన ప్రాంతంలో పెట్టకుండా మరలా వాళ్ళు ఎక్కడ పెట్టారు అంటే తీసుకుపోయి యుద్ధ భూములు పెట్టారు. ఎక్కడ పెట్టారు? యుద్ధ భూములు పెట్టారు. దాన్ని అక్కడ పెట్టకూడదు. కానీ మరలా విఫలం చెందారు. ఈసారి ఎంతమంది చనిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మొదటి సమూయేలు 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడు. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా చూడండి, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. చాలమ్మా. అంటే ఏమైపోయారు వీళ్ళు? ఏమైపోతే వచ్చారు ఇక్కడికి? ఓడిపోయి వచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది చచ్చిపోయారంటే 30,000 మంది చనిపోయారట. 2వ తరగతిలో వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. ఈ 30,000 మంది ఎందుకు చచ్చిపోయారు? మందస్సం ఉన్నది. మరి 30,000 మంది ఎందుకు చచ్చారు? మందస్సం ఉన్నా కూడా 30,000 మంది ఎందుకు చచ్చిపోయారు? మందస్సం లేదన్నప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. సరే, మందస్సం ఎక్కడుందో తెలుసుకొని సీలోకు లోయలోకి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి మందసాన్ని ఎక్కడ పెట్టారు వీళ్ళంటే యుద్ధ భూములు పెట్టారు. మరలా వాళ్ళు వెళితే ఈసారి వాళ్ళు 4,000 మంది కాదు, ఈసారి ఎంతమంది చచ్చిపోయారు?
చెప్పాలి, ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. ఇదేమిటి విడ్డూరంగా? ఆ రోజు మందసం లేదు, చచ్చిపోయారు. ఈరోజు మందసం ఉంది కదా, కానీ చచ్చిపోతున్నాం. కారణం ఏమిటంటే మన ప్రవర్తనలో మార్పు రాలేదు. దేవుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడు, ఉన్నానంటున్నాడు, కానీ ప్రవర్తనలో మార్పు లేదు. అందుకని వీళ్ళు ఏమైపోయి వచ్చారంటే పారిపోయి వచ్చారట. వీళ్ళు ఏమైపోయి వచ్చారు? యుద్ధ భూమిలో దాన్ని ఉంచి, దానిని ఉంచి వీళ్ళు ఏం చేశారంటే పారిపోయి వచ్చారు. పారిపోయారు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా వస్తనం అంటే వస్తనం. ఏమండి? అదే కదా మన ఆత్మీయ జీవితం. వస్తనం అంటే వస్తనం. మందిరానికే. ఎక్కడికి పోతున్నాం? ఎవరైనా ఫోన్ చేశాను అనుకో, సపోజ్గా, అన్నా నీతో పని ఉంది, లేకపోతే అక్క నీతో పని ఉంది, ఎక్కడ ఉన్నామంటే నేను ఈరోజు చర్చికి వెళ్తున్నాను. మనం చెప్పుకునే విషయం, ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, నేను అయిపోయినాక వచ్చినాక కలుస్తాను అంటాం. కానీ చర్చికి ఎందుకు వస్తున్నావు నువ్వు? దేనికి వస్తున్నావు నువ్వు చర్చికి? కానీ వీళ్ళు కూడా అదే పని చేసింది. ఒకసారి మందస్సం లేదు, ఓడిపోయారు. ఇప్పుడు మందస్సం ఉన్నది, కానీ ఓడిపోయారు. అంటే దీని భావము క్రియ 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 లేదు నీలో, నాలో. చచ్చిపోయాం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాం. మందిరానికి వచ్చాం అంటే హాజరయ్యామా లేదా? మందిరంలో హాజరయ్యామా లేదా? కానీ బ్రతుకు మారిందా? కానీ జీవితం మారిందా? పద్ధతులు మారినాయా? అలవాట్లు మారినాయా? చెప్పుడు మాటలు మారినాయా? ఏమండి? ఇంకా మన లోపం మారిందా? మన బ్రతుకు మార్చుకున్నామా? ఎన్నాళ్ళు ఆ సత్యాన్ని నువ్వు నమ్ముతావు? ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఎన్నాళ్ళు లోకంలో మాట్లాడతావు? నాకు ఆశీర్వాదం రాలేదు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 6 సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకున్నాను. మరి దేవుడు ఏం కార్యం చేయలేదు, ఏం చేయలేదమ్మా, వస్తానని ఏం లేదు. నీకు ఏదన్నా జరగాలంటే ముందు నువ్వు మారుసావు. మిమ్మల్ని కాదండి, మీరు మంచోడు, మిమ్మల్ని కాదు నేను అంటాను. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అంటే నువ్వు మారితే యుద్ధ భూమిలో ఉన్నట్టు ఆ మందస్సము నేను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ మందస్సము నీ కోసము ఏర్పాటు చేయబడింది. ఎందుకు ఈ మందస్సము? ఆయన కోసమా? ఆయన కోసం కాదు ఈ మందస్సము. నువ్వు బాగుపడాలనే ఆకాశము తెరవబడి దేవదూతలతో సంతోషంగా ఉండి ఆయన నిన్ను ప్రేమించి వాళ్ళని ఒక పక్కకు పెట్టి నీతో మాట్లాడటానికి దిగుతూ ఉన్నాడు మందసం మీదకి. కానీ ఇంకా నువ్వు మందసం లేకుండా నేను తిరుగుతున్నావు. ఇంకా నువ్వు దేవుని సన్నిధి నీతో ఉన్నా కూడా భయం లేకుండా తిరుగుతున్నావు. ఇంకా దేవుని సన్నిధి నీతో ఉండి కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా దేవుని సన్నిధి నీకుండి కూడా భయభక్తి లేకుండా బ్రతుకుతున్నావు. ఇంకా దేవుని సన్నిధి నీకుండి కూడా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాము. వాట్? దేవుని మీద మళ్ళీ నేరం, దేవుని మీద మళ్ళీ మనం నేపాలు చెప్పడం, దేవుని మీద మళ్ళీ మనం అబద్ధాలు మోపడం, దేవుని సన్నిధి ఉండాల్సిన స్థలంలో పెట్టకుండా యుద్ధ భూములు పెట్టి మళ్ళీ యుద్ధం చేస్తామంటే శత్రువు చేతులు మళ్ళా వాళ్ళు ఏమైపోయారంటే ఎంతమంది? 30,000 మంది చనిపోయారు. దీనికైనా కారణం ఎవరు? ఇజ్రాయేలే కదా. ఈరోజు దేవుని సన్నిధి ఉన్నా కూడా అనారోగ్యంతో ఇంకా మనసు మరణం మనం అవుతున్నాం అంటే దీనికి గల కారణం ఎవరు? నువ్వు నేను మార్చుకోకపోవటం వల్లే కదా. అవునే కదా? సమాధిలో పెట్టిన వాసన వస్తున్న సమాధిలో ఆయన పక్కకి తీసి
బయటికి తీసి బ్రతికించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. సమాధిలో ఉన్నవాడిని బయటికి తీసి బ్రతికించి ఏడుస్తున్న వారికి అప్పచెప్పిన వాడు నువ్వు, నేను ఆరాధిస్తున్న దేవుడు. మరి ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి మారలేకపోవడానికి గల కారణం యుద్ధ భూమిలో ఉంది కానీ ఎక్కడ ఉండాలో దాన్ని ఉంచలేదు. యుద్ధ భూమిలో ఉన్నది కానీ ఏం మాట్లాడాలో తెలియదు, బాప్తిసం తీసుకోవడం ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలాగ మాట్లాడాలో తెలియదు, అక్కతో ఎలాగా, చెల్లెలతో ఎలాగా, అన్నతో ఎలాగా, దేవుని సేవకుడితో ఎలాగా, దేవుని యొక్క దాసరాలతో ఎలాగా, సంఘముతో ఎలాగా, ప్రక్కన వారితో ఎలాగా, ఇప్పటికి మాట్లాడటానికి చేతగాని మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఉండి ఏం చేయగలిగిందండి? యుద్ధ భూమిలో ఉన్నది బ్రతుకు మారలేదు, ఇంకా అనారోగ్యం, ఇంకా కష్టాలు, ఇంకా కన్నీళ్లు, ఇంకా మార్పు లేని తత్వం, ఇంకా నీతి లేని జీవితం, ఇంకా బ్రతుకును మార్చుకునే తత్వం దేవుని సన్నిధి మన ఎంత ఉన్నా కూడా చేయలేదంటే దీనికి గల కారణం ఎవరో? ఆత్మ సంబంధం అనేటి ఇశ్రాయేలీయులైన మనం కాదా? ఆనాడు ఇశ్రాయేలీయులే, ఈరోజు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు మనం అందరం. ఈరోజు యుద్ధ భూమిలో మనం పెట్టి మనం దీవెన పొందలేకపోతాం అంటే దీనికి కారణం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు మనం కాదా? అవునే కాదా? కానీ ప్రభు చెప్తున్నట్టు మాట, దేవుడు చెప్తున్నట్టు మాట, యుద్ధ భూములు కాదు, ఉండవలసిన స్థలములో మందస్సాన్ని నువ్వు పెట్టాలి. ఈ మందస్సు నీ కొరకే. అందుకే నీవు కష్టం వచ్చినప్పుడు, నీకు కన్నీళ్లు కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నువ్వు దిక్కులేని దానిలాగా, దిక్కులేనటి వానిగా ఉన్నప్పుడు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళు సహాయం చేయాలి, వీళ్ళు సహాయం చేయటం అనటం కాదు దేవుడు నీకు నేర్పింది. నీ ప్రార్థన గదిలోకి నువ్వు వెళ్ళు, ఆకాశం ఉన్న దేవునికి నువ్వు మొరపెట్టు, అక్కడ నుంచి నీతో మాట్లాడబోతున్నాడు. కొట్టా చేపట్ల గట్టి అక్కడ నుంచి నీతో మాట్లాడబోతున్నాడు. అది యుద్ధ భూములు లేకుండా ఉన్న మందస్సము. ఈరోజు నీతో వస్తున్న మందస్సం, దాన్ని ఎక్కడ పెట్టి వస్తున్నావు? నీతో వస్తున్న మందస్సం ఎక్కడ పెట్టి వస్తున్నావు నువ్వు మందస్సాన్ని? కానీ దేవుడు అన్నాడు నీతో మాట్లాడటానికే వస్తున్నాను. కానీ దేవుడు అన్నాడు నీతో ఉండటానికి నేను వస్తున్నాను. ఇది బి. సి 4వ అధ్యాయం, మొదటి సమయంలో 4వ అధ్యాయం 17-18 వచ్చిన ఇశ్రాయేలీయులు ఏంటంటమ్మా? ఫిలిస్తీన్ల యొక్క ముందు నిలవలేక పారిపోయి. చూడండి, జనాలలో అనేక మంది హతులైపోయి. ఎవరెవరంట? హోప్ని, ఫినెస్. ఎవరిళ్ళు? ఏలీ కుమారులు కూడా ఏమైపోయారు? ఆ యుద్ధములో వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారటండి. ఎవరి పిల్లలు? ఏలీ కుమారులు. దైవజనుడైనంటే ఏలీ కుమారులు కూడా ఆ యుద్ధములో చనిపోయారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కూడా అక్రమముగా నడుచుకున్నారు అని చెప్తుంది వాక్యం. ఇంకా కిందికి వస్తే ఆ తర్వాత ఏలీ ఏమైపోయాడు చూడు. మరి దేవుని యొక్క మందస్సము పట్టబడినని చెప్పాను. దేవుని మందస్సము అనే మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర నుండి పీఠము మీద నుండి చూడండి ఏమైపోయాడట? వెనక్కి పడి. ఏం జరిగిందంట? ఎవడన్నా కాలు ఇరిగిద్దని చెప్తారు, చెయ్యి ఇరిగిద్దని చెప్తారు, కబక్కను కూర్చుంటే నడుము ఇరిగిపోయిందని చెప్తారు. ఇదేమిటండి? మెడ ఇరిగి చచ్చిపోయినంట. అంటే దీనికి గల కారణం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడో తప్పిపోయారు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? మళ్ళీ వచ్చి ఇక్కడ దైవ సేవకుల మీద కూడా పడింది. దైవ సేవకుల మీద కూడా పడింది. అందుకే అందరికి ప్రార్థన చేసి పొద్దున్న అసలు లేవలేదు. అసలు వాళ్ళగా ఆశముగా తెలివిగా కాఫీ ఇచ్చింది తాగుతా, అసలు ఎక్కడ నిద్ర పడదు. అదే ఆమె చేసే పని. ఏమండి? దైవజనుడు మెడరికి చచ్చిపోయారట.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలట పారిపోయారంట. ఏమైపోయారు? పారిపోయారు. ఎందుకు పారిపోయారంటే ఇక దేవుడు మనతో లేడు, దేవుడు మనల్ని కరుణించలేదు, దేవుడు మనల్ని కాపాడలేదు అని ఇశ్రాయేలు ప్రజలు పారిపోవడం మొదలుపెట్టారట. హల్లెలూయా. ఒకసారి నేను ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే ఇద్దరు ముగ్గురు నాతో పాటు 12:30కో ఏమో బస్సు, ఆ బస్సు దిగి ఇంటికి పోతాను. ఆ సందర్భంలో నాకు తెలిసిన సహోదరి యొక్క భర్త, ఇదిగో ఇప్పుడు మనకి ఇక్కడ శివరస్తు లాగా ఉందా, అట్లా శివరస్తు కాడ ఒక టచ్ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ దగ్గర ఉండి ఫోన్లో తాగి 12:30 ఎట్టబడతాడు తిడుతున్నాడు. ఎవరినో తెలియదు, ఎట్టబడతాడు తిడతా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నండి వాళ్ళందరూ ఇని ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసుకొని బయటకు వచ్చి వాడిని పక్కకి తీసుకెళ్ళి శతక బాధేది. ఇంకేం చేస్తారు? శతక బాధ. వాడు అంబట్లాడక మళ్ళీ వచ్చి మంచి దగ్గర వచ్చి నిలబడ్డాడట. నిలబడ్డాడు. మేము ఇద్దరు ముగ్గురమే వస్తాను. ఎవరు దగ్గరికి వచ్చాం. వీడు నాకు తెలిసినట్టు ఉండే అనుకో, నేనేమో చేయను. అన్నా ఏమన్నా ఏడున్నావు ఇటయ్యానా అని వాచి చూసుకున్నాను. ఆడు కిందకి పైకి చూసి ఏమన్నాడు తెలుసా? రే ఇప్పుడు రాండి మా వాళ్ళు వచ్చిండ్రు. ఓయమ్మ ఇదేదో జరిగేటట్టుగా ఉందని మేము ఉన్న 2 గుంతులకు పరిగెత్తిన మేమిద్దరం. ఇటు వెళ్ళామో తెలియదు. ఒకరికొకరు ఫోన్ చేసుకుని మేడమ్మ ఇదేమన్నా ఈ టైం వాడు దండించగలుగుతున్నానే అని. చూడండి, ఏందన్నా ఇక్కడ ఉన్నవన్నా ఇదే నేను చేసిన పాపం. రే ఇప్పుడు రండి చూసుకుందాం మా వాళ్ళు వచ్చారని అంతు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు మనకు తోడు లేడు అని అంతు లేకుండా పరిగెత్తితే అప్పుడు ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు ఆ మందస్సం ఇక్కడ ఉన్నందువల్ల మనం గెలిచాము అనుకొని పొరబడి ఆ మందస్సాన్ని దాగోను అనే ఒక గుడిలో తీసుకుపోయి ఈ మందసాన్ని పెట్టారు ఈ యొక్క ఫిలిస్తీన్లు. ఎప్పుడైతే ఈ దాగోను గుడిలో ఈ మందసాన్ని పెట్టారో, ఈ దాగోను గుడిలో మందస్సు ఎప్పుడైతే పెట్టబడిందో అక్కడ ఏం జరిగింది తెలుసా? దాగోను గుడిలో ఉన్నటువంటి దేవత ఏదైతే ఉన్నదో ఆ దేవత ముక్కల చెక్కలుగా అక్కడ పడిపోయిందంట. చప్పట్లు పడుతుంది. ఏమైపోయింది? వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? మందస్సు ఉండేలాగా మనం గెలిచాము అనుకొని మందస్సును తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో పెట్టి తెల్లారు వచ్చి చూసేళ్ళకి ముక్క చెక్కలు అయిపోయిందంటండి. ఏమైపోయిందంట? మొక్క చెక్కలైపోయిన పాటికే ఫిలిస్తీన్లు భయపడి ఏం చేసే వాళ్ళు? ఫిలిస్తీన్లు భయపడి వాళ్ళ మందసాన్ని తీసుకొని గాదు అనే ప్రాంతానికి తీసుకుపోయి పెట్టారు. ఎక్కడ పెట్టారు ముందు వాళ్ళు? ఏ గుడి అది? దాగోను అనే గుడిలో పెడితే ఆ గుడిలో ఉన్న దేవత ఏమైపోయిందట? ముక్క చెక్కలు అయిపోగానే ఫిలిస్తీన్ భయం వచ్చి మరలా ఏడగా తీసుకుపోయి పెట్టారు వాళ్ళు. అంటే గాదు అనే ప్రాంతంలో తీసుకుపోయి పెట్టారు. ఎక్కడ పెట్టారంట? గాదు అనే ప్రాంతంలోకి తీసుకుపోయి పెట్టారు. ఆడబెడితే ఏం జరిగిందో తెలుసా? ఇక పెట్టగానే ఫిలిస్తీన్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మ వినాలి, ఫిలిస్తీన్లో ఉన్న వాళ్ళందరికీ ఫిలిస్తీన్కి ఏం జరిగిందో తెలుసా? రహస్య ప్రాంతాలలో గెడ్డలు లేవడం మొదలైందంట. రహస్య ప్లేస్ లో గెడ్డలు లేవటం, ఆ తీపులు తీసుకోవడం, ఒకరికి పైకి ఒకరికి అంటువ్యాధలాగా వస్తే ఫిలిస్తీన్లందరూ కూడబలుక్కొని, ఒరే బాబు
ఇది ఉన్నందుకు కాదురా మనం గెలిచింది, ఇది ఉన్నందువల్ల మనకు శాపమురా, ఇక మీదట మనకు వద్దురా, ఇది ఈ మందసం వద్దురా, ఈ మందసం వద్దురా అని అందరూ మాట్లాడుకొని అప్పుడు మూలవాక్యంలోకి వెళ్ళండి. అప్పుడు మూలవాక్యంలోకి వెళ్ళండి, చదవండి. అప్పుడు గట్టిగా చెప్పండి, బయట తీసుకోండి. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక క్రొత్త బండిని మీరు కట్టాలి. కాడి మొయ్యని పాడి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని తీసుకొని రండిరా, దాన్ని బండికి కట్టి వాటి దూడలను వాటి మీద నుండి తోలివేసి చాలు చాలు. ఏం చేసి నీ పాడావులు దేనికి ఉపయోగించబడి, దేనికి ఉపయోగించబడి చెప్పండి. ఓకే, పాడి ఆవులు కాడి మోయటానికి ఇష్టపడతాయా? అసలు వాటికి అలవాటు ఉంటుందా? మా బాగా వినాలి తల్లులారా, కాడి మోయటానికి వాటికి ఇష్టం ఉంటుందా, అలవాటు ఉంటుందా? ఎందుకు ఉండదంటే వాటికి అసలు కాడంటే ఏందో తెలియదు. అసలు వాటికి కాడంటే ఏమిటో తెలియదు. అయినప్పుడుకుని దేవుని మందసాన్ని మోసే దాని కొరకు ఆ 2 పాడి ఆవులు ఇష్టపడి కాడి కిందకి వచ్చేసినాయి అంట. కొట్టచ్చ ఈ రోజు నువ్వు అలా రావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అలా రావాలి మందస్సం మోయటానికి. ఆ మందస్సును నీ మీద మోపాలి. ఆ తర్వాత నువ్వు విజయము పొందాలి. కొత్త గట్టిగా హల్లెలూయా, కొత్త గట్టిగా హల్లెలూయా. ఆ మందస్సును నువ్వు మోయాలి, దేవుని సన్నిధిని నువ్వు మోయాలి, దేవుని నువ్వు మోయాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని మందసాన్ని నువ్వు మోస్తావో అప్పుడే నీకు జయము, అప్పుడే నీకు జయం. ఈ జయము పొందేదాని కొరకు అలవాటు లేకపోయినా, ఏమండి, అలవాటు లేకపోయినా, కాడి అనేది తెలియకపోయినా, అది వాటి పని అనేది తెలియకపోయినా, 2 పాడి ఆవులు పాలిచ్చాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోయినా, వాటికి ఉన్న పిల్లలే 2ని కూడా మర్చిపోయి పక్కన పెట్టినా, దేవుని మందసాన్ని మోసే దాని కొరకు ఇష్టపడి దేవుని కాడి కిందకు వచ్చేసింది అట. ఏమైనా హల్లెలూయా. వస్తున్నావా ఈరోజు? ఇష్టపడి ఈ ఆదివారం నేను దేవుని వాక్యాన్ని వినాలి. ఇలా ఆదివారం దేవుని సన్నిధిలో ముందే నేను ఇష్టపడి నువ్వు వస్తున్నావు. లేకపోతే వినయం లేని దానిలాగా తిరుగుబాటు చేసేదానిలాగా, అక్రముగా ప్రవర్తించేదానిలాగా, దేవుని మాటకి, దైవజనుడి మాటకి తిరస్కరించే వ్యక్తిలాగా ప్రవర్తిస్తూనే ఉన్నావా? పాడి ఆవులు పాలిచ్చేదాని సంగతి మర్చిపోయి తన బిడ్డలను కూడా పక్కకి విడిచిపెట్టేసేసి తల వంచుకొని దేవుని మందసాన్ని మోసేదాని కొరకు ఇష్టపడి దేవుని కాడికి ఎందుకు వచ్చేసి నీ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిని మోయటానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిని మోసేదాని కొరకు ఏకరపడగలుగుతున్నావా? దేవుని సన్నిధిని నీ మధ్యలో పెట్టుకోగలుగుతున్నావా? మందసాన్ని మోసేదాని కొరకు స్వీకరించబడుతున్నావా? బలారాధనలు అయితే చెయ్యేస్తున్నావు ప్రభు, అందరు వేస్తున్నారు, నేను కూడా వేస్తున్నానయ్యా. ఈ నెల నేను వేయకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎక్కడ నా పొరపాటు చేసేవా, ఏంది నువ్వు మందసంలో ఉండి కూడా బలారాధన తీసుకోలేదని ఒకవేళ అనుకుంటారేమయ్యా. కాబట్టి బలా తీసుకుంటున్నానయ్యా అనుకుంటున్నావా? అనుకుంటూ చెయ్యేస్తున్నావా? తస్మస్ తర్వాత జాగ్రత్త. ఆ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మందస్సము మోసే ఆవులు, పాడి ఆవులు, కాడి ఎరగని ఆవులు, బండి
మోయటానికి తెలియని ఆవులు అయినప్పటికీ నేను తిరుగుబాటు చేయకుండా తలకాయ ఉంచుకొని దేవుని మందసాన్ని మోసేదాని కొరకు వాటి 2 తలకాయలు కాడి కిందకు పెట్టి మందసాన్ని మోసేదాని కొరకు ఇష్టపడే నేను పెట్టినా. అప్పుడు వాళ్ళందరూ, అయ్యా మనం ఈ ప్రాంతంలో బ్రతకాలంటే గడ్డలతో బాధపడుతున్నాం కదా అని చెప్పేసి ఒక 5 బంగారపు గడ్డలు చేయించి 2 పందుకొక్కులాగా ఉన్న ముఖాలు కలిగిన బంగారపు గడ్డలు చేయించి వీటిని 5ని వాటి 2ని మందసం కొంచెం దూరంగా పెట్టి ఆ పాడి ఆవుల మీద పెట్టేసి ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుకున్నారు. కొట్టు గట్టిగా, హల్లెలూయా! జయము నీదే. ఒకవేళ మందస్సు లేకుండా తిరుగుతున్నామేమో, ఒకవేళ మందస్సు ఉండి కూడా ఉండాల్సిన స్థలంలో లేకుండా నువ్వు తిరుగుతున్నామేమో, కానీ 2 పాడి ఆవులు అలవాటు లేకపోయినా 2 పాడి ఆవులు కాడి ఏమిటో తెలియకపోయినా దేవుని మందసాన్ని మోసేదాని కొరకు ఇష్టపడి కాడి కిందకు వచ్చాయే. ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నిన్ను నన్ను సంఘములో ఒక సభ్యురాలుగా చేస్తే ఇంకా ఈ విరోధంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతూ ఒకవేళ ఉన్నమేమో. తస్మస్ జాగ్రత్త. దేవునితో మాట్లాడుతున్నాను. గుర్తెరిగి మందస్సము కిందకి నువ్వు లోబడేస్తే జయము నీదే, మందస్సము కిందకి నువ్వు వస్తే జయము నీదే అని ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మందస్సు మోసే బిడలుగా, దేవుని సన్నిధిని మోసే బిడలుగా, దైవత్వాన్ని తెలుసుకునే బిడలుగా, దైవ ఆశీర్వాదం పొందుకునే బిడలుగా మన జీవితాలు ఉండగలిగినట్లయితే ఆశీర్వాదం పొందుకుంటాం బిడలా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి గల కారణం వారి మధ్యలో మందస్సం లేదు. వారి మధ్యలో మందస్సం ఉన్న కూడా వాళ్ళు ఓడిపోయారు. కారణం ఉన్న ప్లేసులు వాళ్ళు పెట్టలేకపోయారు. కానీ పాడి ఆవులను తీసుకుని వచ్చి మనకి పాఠాన్ని నేర్పించాడు దేవుడు. అలవాటు లేకపోయినా ఈ తిరుగుబాటు చేయలేదు, కాడి కిందకు పోలేదు. చూడండి, కొన్ని ఎద్దులు కూడా అలవాటు లేక కాడి కిందకి తొందరగా యజమానుడు పిలిచిన అటు ఇటు ఉరుకులాంటి కానీ కాడి కిందకి రావు. కావాలంటే మీరు సేద్యం చేసే వాళ్ళ దగ్గర పోయి అడగండి, రావు. కానీ అలవాటు లేకపోయినా దేవుడు మందసాన్ని నేను మోసే భాగ్యము నాకు దక్కింది అనుకున్నాయి ఆ 2 పాడి ఆవులు బిడ్డలారా. వాళ్ళల్లో మనం ఉన్నామా? ఉంటే జయమునేదే. ఇజ్రాయేలు యొక్క ప్రజల మధ్యలోకి ఈ మందస్సం పొంగనే ఇలా గడ్డల దగ్గర వాళ్ళకి జయం వచ్చేసేసి కొట్రా సపట్లు. నీ జీవితంలో కూడా దేవుడు జయాన్ని పోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నా ప్రభు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం ముగించబడింది. ఈరోజు